శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. మీనరాశి వాళ్ళకి ఈ రాహు ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు ఈ నెల మొత్తం కూడా చాలా ఈ వారం మొత్తం కూడా అనుకూలించే అంశం కానీ చెప్పాలి. మరి కాకపోతే అంటే మీకు కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనస్పర్ధలు వస్తాయి. మాట తొందరపాటు వలన మీకు రావాల్సినటువంటి ధనం కూడా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సంగీతంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు కూడా తక్కువైపోతుంటాయి. కానీ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తూ ఉంటుంది. మీ తోబుట్టువుల్ని, ముఖ్యంగా మీ తమ్ముడిని కలుస్తుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. వాహన యోగం ఉంటుంది. మీకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి మీ కొత్త కొత్త ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తారు. చక్కగా విజయవంతం చేస్తూ ఉంటారు. అలాగే మీ చదువు పట్ల మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ తల్లి గారి యొక్క ప్రేమ ఎప్పుడు మీ మీద ఉంటూనే ఉంటాయి. అలాగే వాహనాలు, గృహయోగము కొనుక్కుంటారు. మీకు వ్యవసాయదారులు రైతులకు ఉందాం. రైతులకి సకాలంలో మీకు డబ్బులు చేకూరడానికి దగ్గర రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానం కుజుడు చాలా బాగున్నాడండి. సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు. ఆయన సెకండ్ హౌస్ లార్డ్ అవ్వడం, భాగ్యాధిపతుడు అయ్యాడు. మీకు పంచమ స్థానం ఉండడం వల్ల ఈ సంతానం వల్ల ధనయోగం ఉంటుంది. మీకు కష్టపడి సంపాదించిన ధనయోగం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే పుత్ర సంతానం, పుత్రికా జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా విశేషమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. అవార్డ్స్, రివార్డ్స్ కూడా గెలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది, భూములు, వాళ్ళకి మంచి ఆదాయం బాగా వృద్ధికరంగా ఉంటుంది. పంచమాధిపతి పంచమ స్థానంలో 14, 15 తారీఖులో ఉండడం వలన శుభవార్తలు, శుభకార్యాలు, ధనం మనుషుల్లో అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు అంటే మీకు ఇప్పుడు కాకపోయినా వివాహ వేడుకలు జరుగుతాయంటే రాబోయే కాలంలో, అంటే పెళ్లి సంబంధాలు కుదరడము, భార్యాభర్తల అనురాగం కుదరడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అవడము, పర్యటనలు, విదేశీ పర్యటనలో విహారయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీకు అష్టమ స్థానం కూడా అష్టమాధిపతి వైభవంలో ఉన్నాడండి. అంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తలవంతలంపగా వచ్చే ఆదాయం మాత్రం మీకు బాగా ఉంది. గురుదృష్టి బాగా ఉండడం వల్ల తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా దైవ దర్శనాల కోసం దైవ దర్శనాలు చేసుకుంటారు. విదేశ పర్యటన మీరు బాగా చేసుకుంటారని విదేశ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా చదువు రీత్యా, మీ వ్యాపార రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, అలాగా మీ అక్కడ ఈవెంట్స్ రీత్యా మీరు మీ విదేశ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా
అమ్మవారి యొక్క శక్తిపీఠాలు మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శివుడి యొక్క అభిషేకాలు, శివాభిషేకాలు, శివ దర్శనాలు మీకు అవకాశం ఎక్కువ ఉంది. భాగ్యస్థానం చాలా బాగుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అంటే ఫైనాన్స్ రంగం కానీ, బ్యాంకింగ్ కానీ అంటాం కదా, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీరు బాగా చదువుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. చాలా బాగుంది. భాగ్యం ఏమాత్రం తగ్గల. అందుకనే మీకు భాగ్యం అంటే అదృష్టం, ఎక్కడికైనా అదృష్టం బాగుంటుంది. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారు. దశమస్థానంలో రవి బుధులకి అంత చాలా మంచిది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతం. అంతేకాకుండా రవి బుధులు బాగా దశమస్థానంలో ఉన్నారు కాబట్టే మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము, ఫైనాన్స్ విభాగంలోనూ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాటిల్లో మంచి డెవలప్మెంట్స్ ఉండడము, మీ అధికారులు మన్ననలు పొందడము, మీ అధికారుల వల్ల మీకు బాగా కలిసి రావడము ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ దశమంలో రవి బుధులు ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. రవి మీకు దశమంలో ఉండడం వల్ల, దిగ్బలతో ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాడు, దిగ్బలుడు అయిపోతాడు రవి. అంత చాలా బాగుందండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత ఉంటుంది. అన్నిటికంటే మించి లాభంలోకి రవి వస్తూ ఉంటాయి. నిజంగా 6వ భావాధిపతి లాభంలో, శత్రు భయం లేకుండా శత్రువులు కూడా మీరు జయించే శక్తి మీకు ఉంటుంది. 11 రవి ఉన్నాడంటే అసలు వెనకెదిరి చూసుకోవాల్సిన అవసరమే లేదు. పైగా ఉత్తరాయణ పుణ్యకాలం 14వ తారీఖు నుంచి లాభస్థానంలోకి తండ్రి గారికి చాలా బాగుంటుంది. మీ తండ్రి గారికి, తల్లి గారికి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆరోగ్యం పట్ల, ఐశ్వర్యం పట్ల కూడా బాగుంటుంది. మీకు అనేక రంగాల్లో అనేక విధాలుగా ధన సహాయము, ధనాదాయము ఎక్కువ ఉంటుందండి. మీ అన్నయ్యలకి ఉంటే అన్నయ్యలకి చాలా బాగుంటుంది. అలాగే రవి లాభాల్లో ఉన్నాడు కాబట్టి రవి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి అని చెప్పాం కదా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినవి, అలాగా రవి ప్రభావం చాలా బాగుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అభివృద్ధిగా ఉండడము, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు, రవి బాగుంటే పదవులు వస్తాయండి. రవికి గురుదృష్టి ఉంది. లాభస్థానంలో రవికి గురుదృష్టి ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, విశేషంగా ఆదరింపబడతారు. తండ్రి గారికి చాలా బాగుంటుందండి. మీ తండ్రి గారికి ఆదాయము, ఐశ్వర్యము, ఎటువంటి కేసులున్నా అటువంటి వాటి నుంచి బయటపడము చాలా ఉన్నతంగా మీ జాతక ప్రకారము తండ్రి గారికి బాగుంటుంది. అద్భుతంగా రాణిస్తారు. అలాగే మీకు కూడా బాగుంటుంది. అనేక రకాలుగా ఆదాయం బాగుంటుంది. శని శుక్రులు మంచివాళ్ళు కాదండి. 12వ భావంలో శని శుక్రులు ఉండడం వల్ల చెడు ఆలోచనలు, చెడు ప్రభావం, చెడు స్నేహితులు ఇలా కొంత ఉంటుంది. దానివల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏం నడిచిన ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 8వ భావాధిపతి కూడా మీకు 12వ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏదైనా మీ ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి. అంతే తప్ప ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏ నడిచిన ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇంకా చెప్పాలంటే అమ్మవారి యొక్క పీఠాలు ఎప్పుడు కూడా మీరు అమ్మవారిని కొలవాలండి. అమ్మవారిని కొలవడం వల్ల సకల ఆరోగ్య విషయాల్లోనూ సకల ఐశ్వర్యాలు కలగాలన్నా అమ్మవారి యొక్క పూజలే చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనము, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు, శివుడి యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖుని సూర్యభగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాను నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసనం చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వలన మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.